శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం సోమవారం, ఆరుద్ర నక్షత్రం, అందులోనూ ధనుర్మాసం మొదలవుతున్న ఈరోజు నేను తెల్లవారుజామున బ్రహ్మముహూర్తములో 3:30 నుండి 5:30 లోపు శివుడికి చేసిన పూజ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ బ్యాక్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా విశేషమైనటువంటి అరుదైన కలయికలతో కూడిన పర్వదినం గురించి చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా పూజ కోసం మనము దేవుడి ఫోటోలని అలాగే విగ్రహాలని చక్కగా శుభ్రపరచుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇది ముందు రోజు అయినా చేయొచ్చు, లేదా పూజకి 1 గంట ముందు సమయం తీసుకొని కూడా చేయవచ్చు. ముందు రోజు చేయాలనుకునేవారు ఎటువంటి అంటూ లేకుండా చూసుకొని, అంటే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే దేవుడి ఫోటోలను కానీ విగ్రహాలను కానీ శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా శుభ్రపరచుకున్న విగ్రహాలకి అలాగే ఫోటోలకి మనము పసుపు, గంధం, కుంకుమలతో అలంకరించుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. అంటే పూలు, ప్రసాదం. నేను ఇక్కడ శివయ్యకి గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నాను. గోధుమ నూక అంటే గోధుమ రవ్వ ఉంది కదండి. సో ఆ గోధుమ రవ్వని కొంచెం నెయ్యి వేసి తగినంత బెల్లాన్ని కూడా కలిపి మనము ప్రసాదంగా తయారు చేసుకోవాలి. ఈ ప్రసాదాన్ని నేను ఈరోజు ఆ శివయ్యకి నైవేద్యంగా సమర్పించాను. ఈ గోధుమ నూకతో చేసిన ప్రసాదం శివయ్యకి ఎంతో ప్రీతికరమైనది. షోడశ సోమవార వ్రతంలో కూడా ఈ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఇలా పూజకు కావాల్సినవన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకొని ఆ శివయ్యకి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూలు అలాగే గంధం, కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న తర్వాత ఆ శివయ్యని నామస్మరణ చేసుకుంటూ పూజ అనేది కొనసాగించాను. మనకి శివ అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ ఇలా మనకి ఏది వచ్చినా వాటిని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ పఠిస్తూ మనం ఈ పూజ అనేది చేసుకోవాలి. మనకి మంత్రాలు అనేవి ఏవి రావు అనుకుంటే ఓం నమః శివాయ అనుకున్నా చాలు. ఆ బోలా శంకరుడు కరుణించి కటాక్షిస్తాడు. అలాగే మన కోరికల్ని కూడా నెరవేరుస్తాడు. ఇలా బ్రహ్మ ముహూర్తంలో మనము ఆ శివయ్యకి పూజ చేయడం వలన ఆ శివుడు మన కోరికల్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇది బ్రహ్మ ముహూర్తం కాబట్టి బ్రహ్మే ముహూర్తం పెట్టుకున్నారంట. అటువంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో మార్గశిర మాసం సోమవారం నాడు, అందులోనూ ఆరుద్ర నక్షత్రం రోజు మన శివయ్యకి పూజ చేస్తే ఎటువంటి కోరికలనైనా నెరవేరుస్తాడు. ఇలా ఆ శివయ్యను పూజించడం వల్ల మన మనసే కాదు, మన ఇల్లు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి. మీరు కూడా ఇలాంటి పర్వదినంలో ఆ శివయ్యను పూజించి ఆయన యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.